సో కోటా శ్రీనివాసరావు గారి పేరు చెప్పగానే నాకు గుర్తొచ్చే టాప్ 5 సినిమాలు ఏదంటే ఫస్ట్ సినిమా అయితే అన్డౌటెడ్లీ మామగారు. మామగారి సినిమాలో కోటా శ్రీనివాసరావు గారికి బాబు మోహన్ గారికి ఉన్న కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో మాత్రం అల్టిమేట్ అనమాట. ఇంకా దాని తర్వాత వస్తే సెకండ్ అహనా పిల్ల అంట. సో ఈ సినిమాలో ఆయన పిసినారి క్యారెక్టర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా. సో దీని తర్వాత ఇంకా మనందరికి నచ్చిన ఆడవారి వాళ్ళకి అర్థాలు వేరులే. ఆల్మోస్ట్ ప్రతి తండ్రికి రిలేట్ అయ్యే క్యారెక్టర్ అనమాట అది. దీని తర్వాత అయితే చిరంజీవి గారితో నటించిన బావగారు బాగున్నారు సినిమా. సో ఈ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నా దాంతో పోల్చుకుంటే ఒక ఇదారా అనేసి. సో అదైతే ట్రేడ్ మార్క్ డైలాగ్ సూపర్ వస్తుంది అనమాట. ఇంక దీని తర్వాత కొంచెం ఇంపాక్ట్ చేసే క్యారెక్టర్ ఏమంటే చిన్న క్యారెక్టరే బట్ లీడర్ సినిమాలో. సో లీడర్ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా చిన్న రోలు బట్ స్టిల్ అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అనమాట ఆ రోల్ కూడా. ఇంక దీంతో పాటు అంటే లీడర్ సినిమా లాగే రంగం సినిమా కూడా ఉంటుంది. సో అంతే, ఈ టాప్ 5 నాదనమాట. శ్రావణ్. యా నా టాప్ ఫైవ్ కొట్ట గారి సినిమాలలో 1987 లో వచ్చిన ఆహ్నా పెళ్ళంట. ఆ, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఫస్ట్ లో అర్థమయ్యేది కాదు ఏంటి ఆ కాన్సెప్ట్ అన్నది. వన్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని చూస్తే దాని ఎఫెక్టివ్ అంటే లైక్ ఇలా కూడా ఉంటారు జనాలు. ఆ కోడిని వేలాడిచ్చి తినడం అన్నది. ఆ, ఈ కొన్ని కొన్ని అసలు అల్టిమేట్ సీన్స్ ఉంటాయి అందులోని. తర్వాత లిటిల్ సోల్జర్స్ 1996 లో వచ్చింది. పిల్లలకి లైక్ యూనో సపోర్టివ్ గా వాళ్ళ అమ్మ నాన్న ఇది అవుతే సపోర్టివ్ గా ఉండి పిల్లల్ని తీసుకోవడం కానీ మిలిటరీ మ్యాన్ గా ఇచ్చాడు. అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2002 లో వచ్చిన ఈడియట్. ఈడియట్ లో రవితేజ గారికి నాన్నగారి క్యారెక్టర్ అసలు అంటే లైక్ ఒక లైక్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూనే ఒక పక్క బాధపడుతూ కొడుకు పరిస్థితి ఏంటి అన్నది ఆ సీన్స్ కూడా కొన్ని బాగా ఎఫెక్టివ్ గా చేశాడు. తర్వాత ఆ నలుగురు సినిమా అయితే ఇంకా అల్టిమేట్. వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ కి మామూలుగా అందరికి అప్పులు ఊరికేవాడు వితౌట్ ఇంట్రెస్ట్ ఆర్ సంథింగ్. ఒక ఏదన్నా పెట్టి షూరిటీ. తీసుకునేలాగా షూరిటీ లాగా తీసుకొని ఇచ్- ఇచ్చే క్యారెక్టర్. బట్ రాజేంద్ర ప్రసాద్ మాత్రం అడుగుతాడు బట్ దానికి ఒక అంటే క్లారిటీగా ఇస్తాడు అనమాట. ఇలా ఆ, వాళ్ళ పిల్లలకి వాళ్ళ నాన్న గురించి చెప్పి ఆ చెప్పే సీన్ లో చాలా బాగా ఎఫెక్టివ్ గా చేశాడు. నెక్స్ట్ పెళ్ళైన కొత్తలో జగవత్ బాబు అండ్ ప్రియమణి వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకునే టైంలో వీళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళని సరిదిద్దడము ఇలా ఉండాలి అని చెప్పడము. ఈ ఫైవ్ నా ఫేవరెట్ ఫ్రమ్ కోట మీరు గారి. చెప్పినట్టు ఆ నలుగురిలో కోటా గారు లేకపోతే క్లైమాక్స్ కి అర్థమే లేదు ఆ క్లైమాక్స్ క్యారెక్టర్. అర్థం లేదు కరెక్ట్. లాస్ట్ ఎక్కడికో ఫ్రేమ్ వరకు తీసుకెళ్తారు కోటా గారి ఎమోషన్. లాస్ట్ ఫ్రేమ్ వరకు మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్. ఆ కరెక్ట్. లాస్ట్ నలుగురు ఒక అనే క్లైమాక్స్ తో మోస్ట్ టైటిల్ తో లౌడ్ క్యారెక్టర్ అయిపోయింది కరెక్ట్. చితి దగ్గర. ఎస్. మేబీ అది కోటా నాకు గారు చెప్పడం క్లారిటీ చేతకలేదు ఇస్తారు కదా. బట్ యా. యా. ఒక శవాన్ని కాల్చనీయకుండా డబ్బు కావాలని నిలపడం అనేది అసలు ఇంకా అంతకన్నా క్యారెక్టర్ వరస్ట్ పోదురా ఇంకా అనిపించి వరస్ట్ తీసుకెళ్ళి పోదు. పోదు. అంతకన్నా వరస్ట్ పోదు క్యారెక్టర్. అట్లాంటి క్యారెక్టర్ ని అక్కడి నుంచి టర్న్ అవుట్ సూపర్ ఉంటుంది అసలు. టర్న్అవుట్ చేస్తా చాలా బాగా ఉంటది. యా. ఏ వంశీనా మీ లిస్ట్? భయ ఆ కోటా గారు మనీ మనీ భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. ఆ గణేష్ ఆయన విలనిజం ఉంటుందిగా. కోట గారు అంటే ఆ ఫ్రేమ్ లో చూడాలంటే పడిపోద్ది. అలీగాడు ఒకసారి విజువల్ వేసుకుంటాడు చూడండి, నిజంగానే ఆడికి పడిపోద్ది. ఆ థియేటర్ ఆడియన్స్ కూడా పడిపోద్ది. భలే ఉంటుంది క్యారెక్టరేషన్. అండ్ చిన్నరాయుడులో ఆ ధోబీ క్యారెక్టర్ అది బాగా నచ్చుతుంది నాకు, ఆ ధోబీ క్యారెక్టర్. ఆ తర్వాత కోటా గారిది రెండు సినిమా సర్కార్ లో ఐ సెల్వం అని ఆ ఆపరేషన్ నార్త్, ఆపరేషన్ సౌత్ సౌత్ స్టైల్ నార్త్ అని ఉంటాడు అనమాట. చాలా బాగుంటుంది అది ఆ డైలాగ్. సెల్వర్ మనీ క్యారెక్టర్. అండ్ శత్రు సినిమాలో ఈ ఫోన్ ఎవడు కనిపెట్టారా బాబు అని ఇందాక మల్లి గారు గుర్తు చేశారు. క్యారెక్టరేషన్ మంచి క్యారెక్టరేషన్. అని ఇలా ఉండి కనకమాల రికార్డింగ్ డాన్స్ సుందరం క్యారెక్టర్. సుందరమే కదండి ఆ క్యారెక్టర్ పేరు? మల్లి గారు మల్లిపోయ
మల్లి గారికి వినపడ అర్థం కావట్లేదా? కనక మ్యూట్ లో మహాలక్ష్మి ఉన్నారు డాన్స్ అనుకుంటా ట్రూప్ ఆయన. లో కనక మహాలక్ష్మి డాన్స్ ట్రూప్ లో క్యారెక్టర్ పేరు అడుగుతున్నాడు. చెప్పండి అన్న. సుందరమే కదా? సుందరం. ఇది ఆ. సుందరం అయ్యా, అంతేలేండి. యా గిరీష్. సో నాకైతే ఐ మీన్ చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లో నాకు ఐ మీన్ కోట గారి పేరు తలుచుకుంటే మెయిన్ గా గుర్తొచ్చే క్యారెక్టర్స్ మన వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసినవే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆహనా పెళ్ళంట. అది ఎప్పటికీ మర్చిపోలేము, ఎందుకంటే మనము నార్మల్ గా నేను కూడా యూట్యూబ్ లో అలా సెర్చ్ చేసేటప్పుడు ఆ కామెడీ ఐ మీన్ బ్రహ్మానందం కామెడీ సీన్స్, కోటా శ్రీనివాసరావు కామెడీ సీన్స్, ఈవివి సత్యనారాయణ కామెడీ సీన్స్, ఇట్లా మనం కామెడీ సీన్స్ సెర్చ్ చేసేటప్పుడు టాప్ లిస్ట్ లో వచ్చే కామెడీ సీన్స్ అన్నమాట. సో అవి చూసినప్పుడు మనకి ఎప్పుడు చూసినా కూడా మనకి ఒక అదే ఆ ఫీల్, అరే ఒక పిసినారితనం అంటే ఇంత పీక్స్కి వెళ్తారా. సో అదే మనకి అది చూసి నవ్వు తెప్పించే వన్ ఆఫ్ ద, నాకేంటంటే ఆ సినిమాలో ఆయన సుత్తి వీరభద్ర ఆయన ఉంటాడు చూసారా, ఈయన చేసే చేష్టలకి ఆయనకి పిచ్చి పట్టి చొక్కాలు చించేసుకుంటాడు చూసారా, నాకు అది ఎన్నిసార్లు అయినా ఐఏఎస్ చూడబుద్ధి అవుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా వచ్చి ఆ, ఆ. సో అది ఇప్పటికీ అది కోటా శ్రీనివాసరావు గారి పేరు ఎవడైనా తలుచుకుంటే ఫస్ట్ మనకి ఆ నాకు గ్లిమ్స్ అయ్యే ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి అదే అదే. సో సొసైటీలో దాంతో ఎవడైనా పాటు పిట్నారోడు ఉన్నాడు అంటే లక్ష్మీపతి క్యారెక్టర్ ని కంపేర్ చేసి చెప్తారు చూడండి, అహన్నాపల్లి అంటే ఎగ్జాక్ట్లీ, కోట అని. యా ఎగ్జాక్ట్లీ అది ఒకటి. ఇంకా మనం అనుకున్నట్టే మన మామగారులో ఏదైతే బాబు మోహన్ది కోటా శ్రీనివాసరావు గారిది ఆ కాంబో, అది కూడా ఎప్పటికీ మర్చిపోలేంది. అందులో కొన్ని సీన్స్, ఆ పొలం గట్టు మీద వెళ్ళేటప్పుడు మర్యాద మర్యాద అని చెప్పేసి ఆ సీన్ ఉంటది కదా, ఒకడు భుజం మీద టవల్ వేసుకొని ఉంటే దాన్ని తీసి నడుము కట్టిస్తే, ఐ మీన్ తలకుండే తీసి నడుము కట్టిస్తే వాడు బాబు మోహన్ గోజు మా ఏగారి ముందు నువ్వు గోజు కట్టుకుంటావా తీ అని చెప్పి వాడి దగ్గర గోజు దిగుతుంది. ఏంటంటే అది ఇప్పటికీ మర్చిపోలేము అనమాట. అంతే కోట గారి ఎక్స్ప్రెషన్ అనేది అది అట్లే రియాక్షన్స్, గుర్తుండిపోయింది అనమాట. కోట గారి రియాక్షన్స్. రియాక్షన్స్. సో ఇవి నాకు బాగా గుర్తున్నవి. నాకు ఇంకొకటి బాగా గుర్తున్నది అది ఆ మూవీ, అది నువ్వు బ్రేక్ చేసుకో జీవన్, ఏంటంటే అది ఆమెన ఊహన మూవీ అది. సో ఆ మూవీలో ఆమె ఆమె కోడల్ని ఆమె ఐ మీన్ శ్రీకాంత్ ఆమె క్యారెక్టర్ చనిపోతే ఆమెలో ఊహ, ఆమెలో హీరోయిన్ ఊహ, ఆమె నాకు అది సినిమా ఎప్పుడు కన్ఫ్యూజన్ యాక్చువల్ గా అది. ఆమె సో హీరోయిన్ శ్రీకాంత్ ఊహ. క్యారెక్టర్ చనిపోతే ఫస్ట్ ఉమ్, తన ఇంట్లోనే ఉంటది కోడలు. అవును కోడల్నే కన్నేస్తాడు. సినిమా ఎండ్కి వచ్చేసరికి తనకు కోడల్నే రేప్ చేసేదానికి వెళ్ళిపోతాడు చేసుకోవాలని. అనమాట, పెళ్లి చేసుకునేదానికి. అంత వైల్డ్ గా వెళ్ళిపోతుంది క్యారెక్టర్. నేను అది చూసినాను యాక్చువల్ గా మూవీ చూసినప్పుడు, నేను ఇంకా అది ఎప్పటికీ మర్చిపోలా. ఒక వైల్డ్ క్యారెక్టర్, కోటా శ్రీనివాసరావు గారి ఒక వైల్డ్ క్యారెక్టర్ నాకు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే క్యారెక్టర్ అది అనమాట. సో హాయ్ గాయ్. అట్లా అది. సో దాంతో పాటు నాకు గుర్తున్న ఇంకో రెండు క్యారెక్టర్లు, ఐ మీన్ మన ఆడువారి మాటలకు అర్ధారే వేర్లేలో ఫాదర్ క్యారెక్టర్ ఒకటి. సో అది కూడా నాకు ఎప్పటికీ గుర్తుంటది, ఎమోషనల్ గా మనకి పర్సనల్ గా టచ్ ఇచ్చే ఒక క్యారెక్టర్. సో దీంతో పాటు ఆ నాకు రెండు డైలాగులు ఆ, భలే గుర్తుంటాయి. ఏంటంటే ఆ ఛత్రపతిలో, నేను నీ వెనకుంటాను నీకు ఫుల్ సపోర్ట్ ఇదా, వద్దు నాకు ఈ బతుకొద్దు నేను నీ అవి వెనకుంటాను ఫుల్ సపోర్ట్ ఇస్తాను చూసా. నాకు అది భలే గుర్తుకు వస్తుంది ఆ డైలాగ్. ఆయన ఆ మాట్లాడేటప్పుడు ఆ భయపడి చెప్తాడు అనమాట, వీడి పొజిషన్ లోకి నువ్వు వస్తావా అని చెప్పేసి అడిగితే, వద్దు నాకు ఈ బతుకొద్దు నేను నీ వెనకుంటాను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను అనేసి, అది నాకు వాడు ప్రతిసారి నాకు అది గుర్తుకు వస్తా ఉంటది ఆ డైలాగ్. ఛత్రపతిలో వైజాగ్ కోటా విలన్ ఉంటాడు శ్రీనివాసరావు కదా. పేరు తలుచుకుంటే. అదే ఇది వైజాగ్ విలన్ వాడు ఢిల్లీ ఉమ్, నుంచి ఒక మినిస్టర్ వస్తే ఆడి దగ్గరికి ఈయన ఇరికిచ్చి ఇలా తను ఫింగర్ పెట్టి రౌడీజం రాజకీయం ఒకటి కాదురా అనే వార్నింగ్ ఇస్తాడు. ఉమ్, ఎంత మెచ్యూర్డ్ గా ఉంటుందని ఇరికిచ్చడానికి వాడు పాలిటిక్స్ ప్లే చేస్తే చూడు, ఒక్క ఉమ్, డైలాగ్ లో నేను పొలిటికల్ గేమ్ ప్లే చేస్తారా అని క్యారెక్టర్ చెప్తుంది ఒక్క డైలాగ్ లో. కోటాగారి స్టైల్లో ఉంటుంది అది. ఎస్. దాంతో పాటు బాజిరెడ్డి క్యారెక్టర్, సో ఇవైతే అతడు ఎప్పటికీ మర్చిపోలేవు. బాధ్యత. అతడు ఈ అతడు బాజిరెడ్డి క్యారెక్టర్ అతడు అతడులో అతడు మనకంత డిస్కౌంట్ వద్దులే అమ్మా. తీసుకుంటాము. గన్ను చూడాలనుకో తప్పు లేదు, బుల్లెట్ చూడాలనుకుంటే చచ్చిపోతావంటే. అల్టిమేట్. పొలిటికల్ సో కన్స్ట్రక్షన్ అది ఏం లేదా? ఈ క్యారెక్టర్స్ అయితే నాకు ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి కోటా శ్రీనివాసరావు గారివి. సో దాంతో పాటు ఇంకా ఉమ్, జంపలకడి బొమ్మ ఉంది అయ్యో కదా బాబు, దాంట్లో జమ్మలగడి యా, బొమ్మ. సో అసలు దాంట్లో క్యారీ ఆన్, నువ్వు క్యారీ ఆన్. నాకైతే ఈ ఈ మూవీస్ ఎప్పటికీ
అంటే కోటా శ్రీనివాసరావు గారి పేరు తలుచుకుంటే వెంటనే మనకి ఫ్లాష్ అయ్యే సీన్స్ అన్నమాట. సో నా వరకు సో ఇవి. ఇందాక మన శ్రావణ్ గారు అన్నట్టు ఈడియట్ లో ఉంది చూడండి, రవితేజ దోశ తింటుంటే కోట గారిది ఇలా సీన్ ఓపెన్ అవుద్ది, ఇలా పెట్టుకొని నువ్వు చేసే పనికి తినే తిండికి ఏదైనా బ్యాలెన్స్ ఉందట్రా అన్నాడు. బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది వీటిలో లేదు, మాట్లాడుతున్నా జంబలకిడి కూడా పంపాలన support. ముగ్గేసి అన్నం చూస్తా ఉంటాడు కూర్చొని, ముగ్గేసి అన్నం చూస్తాడు. అదే కొన్ని జంబలకి- సీన్స్ అది మళ్ళీ చిన్న పిల్లల్లాగా యాక్ట్ చేసేటప్పుడు ఆ అవును. డైలాగులు అబ్బో, ఉంటాయి. సైక్లింగ్ చేస్తాడు అంతా ఈక్వల్ ప్రభా ఫైట్ ఉంటాడు ఆయన అవును. హైట్ బాగుంటది, మళ్ళీ చాలా అందులో స్టిక్కర్ బాగుంటది. వేసుకొని ఆయన. ఓకే. భయ్యా మల్లి గారు. ఆ, నా లిస్ట్ వచ్చేసరికి చాలా ఉన్నాయి. ఫస్ట్ అహనా పెళ్ళంట, తర్వాత వారసుడు వచ్చాడు, తర్వాత బావ బావ పన్నీరు, తర్వాత శత్రువు, మామగారు, సీతారత్నం గారి అబ్బాయి, అక్కమ్మగుడు, మణి మణి, జంబలగిడి పంబ, రామ్మంటూ, గణేష్. వీటిలో మూడే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఫస్ట్ గణేష్ గురించి మాట్లాడుకుందాం. ఒక విలన్ కి మేనరిజం ని పరిచయం చేసిన క్యారెక్టర్ అది. వెంకటేష్ గారి ఇంటికి వస్తాడు కోట గారు, దానికి వార్నింగ్ ఇవ్వాలి. యాక్చువల్గా నేను ఇది తోపు, నేను 100 మంది చంపేశాను, ఇది నా జోలికి వస్తే చంపేస్తాను. యాక్చువల్గా రెగ్యులర్ కమర్షియల్ విలన్ డైలాగ్స్ అలా ఉంటాయి. కానీ అక్కడ తను చెప్పే వార్నింగ్ ఎలా ఉంటుందంటే, తంబి, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ముష్టోళ్ళకి దొరికిన, కుష్టోళ్ళతో పడిన, కుక్కలు కూడా పడినావు తంబి, 20 లక్షలకి కార్పొరేటర్ అయినా, 60 లక్షలకి ఎమ్మెల్యే అయినా, బతకాలి తంబి నేను, కానీ ఇప్పుడు వచ్చి నన్ను ఇలా ఇరికిస్తావు తంబి, ఇది కరెక్ట్ కాదు తంబి అని వార్నింగ్ ఇస్తాడు. అసలు ఆ మాడ్యులేషను, ఆ మాండలికము, ఆ స్లాంగ్, అసలు అది ఆ క్యారెక్టర్ ని నిలబెట్టేశారు అనమాట. ఆయన ఆ గణేష్ సినిమా వరకు. Yes. ఇప్పటికి దాని నందివాడు వచ్చింది అనుకుంటా, ఐ గెస్. వచ్చింది భయ్, వచ్చింది. గణేష్ నందేవాడు. ఆ హీరోకి సీన్స్ వచ్చింది, వీళ్ళకి వచ్చింది. జరిగేటప్పుడు ఆయన ఏదైతే ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు దానికి అసలు ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయడు. ఏంటంటే సైలెంట్ గా ఉంటది, డైలాగ్ రన్ అవుతా ఉంటది. ఆ కుక్కలు డైలాగే ఎదుటిన్న వ్యక్తితో పాటు చూసే ఆడియన్స్ కూడా భయం పుట్టిస్తారు. అది ఆ కోట, రేంజ్ లో అదే ఉంటది కోట, ఆయన అదే కోట. వాయిస్ లో ఉన్న అది 14 ఏదైతే మర్డర్ చేసిన ఉంటుందో ఆ తంబి గాంభీర్యం. అంటాడు, 14 మర్డర్ చేసిన తంబి. ఉమ్. ఆ రోడ్డు డైలాగ్ మీద చాలు వెళ్ళేటప్పుడు చెప్పండి భయ్య, చెప్పండి చెప్పండి. చెప్పండి భయ్య. అదే నో మిస్. 14 మర్డర్ చేసిన తంబి, 20 లక్షలు పెట్టి నేను కార్పొరేటర్ అయినా, 60 లక్షలు పెట్టి ఎమ్మెల్యేనైనా, నేను బతకాలి తంబి. అసలు ఆ ఫ్లో ఎలా ఉంటదంటే, ఆ చార్మినార్కి ఉన్నంత హిస్టరీ ఉంది భయ్ నాకు, నీకు చెప్పి భయపడతావు. ఈ క్యారెక్టర్ తెలంగాణలో పుట్టి పెరిగిందా ఆ, అనిపించే రకంగా ఉండింది ఆ డిక్షన్ అది. అవును అవును. రోడ్డు మీద మనం వెళ్తుంటే కుక్కలు గలీజ్ పని చూసి ఉన్నట్టు పోవాలి తంబి, ఎంత బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఉంటుంది అబ్బా. నాకు అక్కడ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే, ఆ సినిమా డైరెక్టర్ వచ్చి తిరుపతి స్వామి అని తమిళియన్ అతను. ఆ, ఆ, తిరుపతి స్వామి కాదు, అవును తిరుపతి చనిపోయాడు. స్వామి. యాక్షన్ లో అవును. చనిపోయారు ఆయన. ఆజాద్ సినిమా కూడా తమిళ డైరెక్టర్. ఆజాద్ ఆయన రెండు సినిమాలు తీశారు, గణేష్ అండ్ ఆజాద్. యాక్షన్ లో చనిపోయారు అన్నమాట, తమిళియన్. అతనికి ఎంతో సినిమా మీద ప్రేమ ఉంటే మన తెలుగు రైటర్స్ చేత ఆ డైలాగ్స్ రాపించగలిగారు. ఆ సేమ్ డైలాగ్స్ కోట గారి చేత ఎలా చెప్పించగలిగారు. నేను అదన్నా, అసలు డైరెక్టర్స్ కూడా లాంగ్వేజ్ బ్యారియర్ లేదండి, వాళ్ళకి అర్థమైన అర్థం కాకపోయినా కూర్చోబెట్టి రాపించుకున్నారు. శంకర్ గారి సినిమాలో ఎలా ఉంటుందో అలా అన్నమాట ఇలా. సో కోట గారు యాప్ట్ అనమాట, ఏ డైరెక్టర్ వచ్చినా కానీ వాళ్ళు అలా వెళ్ళిపోతారు అనమాట. అది నాకు నచ్చిన ఫస్ట్ మూవీ అది. నెక్స్ట్ వచ్చేసరికి మనీ గురించి చెప్పుకోవాలి. మనీ మనీ సిరీస్, ఉత్తేజ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డుతో వస్తాడు. ఆయన పక్కన కూర్చుంటారు, ఆయన పేరేం పేరండి, విలను, విలనా? పరేష్ రావత్, పరేష్ రావత్, పరేష్ పరేష్ రావత్. రావత్, పరేష్ ఉండి రావత్. పెళ్లి చేసుకుంటానని పరేష్ చెప్పి రావత్. పరిశ్రమ అవుతాడు. ఈతపోత చేయి మనోడు, కానీ సేమ్ టైప్ ఆఫ్ కార్డ్, నేమ్స్ ఆర్ డిఫరెంట్. ఫస్ట్ వీక్ హ్యాపీ, సెకండ్ వీక్ హ్యాపీ, దెన్ స్టార్టెడ్ ప్రాబ్లమ్స్. వాట్ స్టార్ట్. హ్యాపెండ్? ఆఫ్టర్ 1 year, సేమ్ టైప్ ఆఫ్ కార్డ్, నేమ్స్ ఆర్ డిఫరెంట్. సో అలా టిపికల్ ఇంగ్లీష్ తో, దానికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి ఉండదు, టిపికల్ ఇంగ్లీష్ తో, రాంగోపాల్ వారి స్టైల్ తో, ఆ కామెడీని ఆయన ప్రెజెంట్ చేసే స్టైల్ ఉంటది అసలు. ఆ, అమ్మాయి చిరంజీవి ఫ్యాను, అబ్బాయి చిరంజీవి ఫ్యాను, ఆ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అవును. అసలు ఆ, అసలు ఆయన సీరియస్ గా ఉంటాడు, ఆయన నవ్వడు, కానీ చూస్తే చూస్తాడు. బాడీ లాంగ్వేజ్
ఐ ఆ, లైక్ చిరు 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 అని. ఆ, భద్రం బీ కేర్ఫుల్ సాంగ్ ఒకటి స్పెషల్ గా, అది ఇప్పటికీ అందరి ఎస్. నోట్లో టిపికల్ డ్యాన్స్, దాంట్లో కూడా ఒక డ్యాన్స్ మూవ్మెంట్ చేస్తారు. ఎపిక్ గా నిలబడిపోయే సీన్ ఒకటి, అదొకటి, శత్రువు ఒకటి, ఆ రెండు నాకు బాగా నచ్చినాయి. ఆ తర్వాత వచ్చేసరికి మీకు అక్క మొగుడు సినిమా ఎంతమంది తెలుసో తెలియదు, రాజశేఖర్ గారి హీరో, ఆయన రిఫరెన్స్ తీసుకున్నారు. ఎవరిది? నాగభూషణం గారు పాత విలన్ ఉన్నారు మీకు. అయ్యా అమ్మా అని డిఫరెంట్ గా ఉంటది చూడండి. తూ తూ అయ్యా తూ టంకుటమా అని ఉంటది క్యారెక్టర్. ఆ, 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 చూడండి టక్కుటమ్మా అని. టంకుటమా. ఆయన రిఫరెన్స్ తీసుకున్నా కానీ ఎక్కడ నాగభూషణం గారిని గుర్తు రానికుండా ఆయన్ని రిఫరెన్స్ తీసుకొని ఆయన ఇమిడియేట్ చేస్తూ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఉంటుంది సినిమా అంతా. అన్ని క్యారెక్టర్లు ఒక ఎత్తు అయితే కోట గారి క్యారెక్టర్ ఒక ఎత్తు ఉంటుంది. ఆయన ఆయన కెరీర్ అదొక మచ్చుతోనక. అది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జంబలగడి పంబ. జంబలగడి పంబ అది ఇంక మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చెలరేగిపోతారు ఆయన. ఎస్పెషల్గా కన్వర్ట్ అవుతారు చూడండి. ఆ, ఈ మగవాళ్ళు ఆడవాళ్ళగా, మా మగవాళ్ళు ఆడవాళ్ళగా ఆడవాళ్ళు. తొల చెట్టుకు పూజ చేస్తాడు. ఆ పేరు డబ్బింగ్ జానకి గారు. ఎస్. ప్యాకాట ఆడేసి బయటికి వెళ్ళి ప్యాకాట ఆడేసి ఇంటికి వచ్చి కూర్చుంటది. ఇంటికి వచ్చి కూర్చొని ఏం వండామంటే ఏదో వండలేదంటే, ఈడు ఎవడండి బాబు అని ఆయన ఆవిడ ఆయన మ్యాట్రిజన్ ఫాలో అవుద్ది. ఏం ఫాలో అవుతుంది అనమాట. ఈడెవడండి బాబు అని. కోట గారు ఏంది ఉత్తులో కత్తే, ఏదో ఉత్తులో పత్తండి, ఏదో ఆయన ఆయన స్లాంగ్. దీనికి హైలైట్ ఈవీవి ఏంటంటే గారిది ఆలీ గారు, ఆలీకి పెళ్లి చూపులు, ఎవరికో పెద్ద నరేష్ మనిషి. పెళ్లి చూపులు వేస్తే, నరేష్ వాళ్ళ తమ్ముడు నరేష్. ఆ నరేష్ వాళ్ళు అంటే ఏమిస్తారు అంటే, రెండు కరింబిడి కట్టలు, ఏముండదు. రెండు కట్టెలు, కడ్రాయర్లు, అవును. నాలుగు మామిడికాయ జాడీలు. అసలు చెప్పడానికి ఒక లోచెడ్డి కట్నం లోచెడ్డి అసలు కడ్రాయర్ కాదు. వరకట్నం. అవి అబ్బాయిని అలాగా మగపడుచు కట్నం, వాళ్ళకి ఆ, ఆడపడుచు కట్నం, మగపడుచు ఆ కట్నంగా మగబట్టలు చేస్తున్నారు. కట్టినాం. మగపడుతు కట్నం. కొంచెం మనకు ఆ టైంలో కొంచెం మనకు క్రింజ్ అనిపిస్తుంది. ఇందిరా ఈ మగవాళ్ళు ఆడవాళ్ళకి బిహేవ్ చేయడం ఏంది అని క్రింజ్ అనిపిస్తుంది. ఇప్పుడు క్రింజ్ చూడండి. అనిపించింది. ఫుల్ ఎంటర్టైనర్. కానీ ఫుల్ ఇప్పుడు ఇంటెలిజెన్స్. వాళ్ళ లెవెల్కి అప్పుడు కోట గారు ఒక రేంజ్ లో ఉన్నారు, మంచి వెల్నైజం చేసుకుని ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం చాలా గొప్ప. ఆయన చీర మెల్ల కట్టుకొని బొట్టు పెట్టుకొని బ్లౌజ్ వేసుకొని క్యారెక్టర్ చేయండి. చూడండి. చాలా గ్రేట్ థింగ్ అది. లాస్ట్ లో వీళ్ళందరూ కలిపి ఒక సాంగ్ పెడతారు, ఈవి గారు ముత్యాల చెమ్మ చెక్క, ఆ సాంగ్ అందరూ కోట గారు హైలైట్ ఉంటుంది బాగా. హైలైట్. ఒప్పుకోవడం గొప్ప కదండి. ఆయన ఆ రోజు ఆయన ఆ రేంజ్ లో ఆ టైంలో. స్ట్రెంజ్. ఇది చిన్నారాయుడు సినిమా షూటింగ్ అంట. కోట గారు, బ్రహ్మానందం గారు కాంబినేషన్. అరే ఇదేం కాయ, వాడు డౌట్స్ వస్తుంటాయి కదా అవును. అన్న. బాబు మోహన్ కోట. అరటి పండుని ఏమంటారు అంటే అరటి పండు అంటారు. ఆ కాయ మామిడి పచ్చిగా ఉంటే పచ్చిగా ఉంటే కాయ. మామిడి పండుని ఏమంటారు? మామిడికాయ అంటారు. మామిడికాయని ఏమంటారు? మామిడి పండు అంటారు. మరి టెంకాయని ఏమంటారు అన్న అంటాడు, అంటాడు. టెంప్ టెంప్ దగ్గర ఆగిపోతాయి. పెట్టిన కొట్టి ఆ సుబ్బారావు గారు సంథింగ్ అక్కడ కూడా అదే స్లాంగ్ ఉంటుంది. Yes, yes. అది మధ్యలో వాగన్న, అది చెరువులాగా ఉంటది, అవతల గట్టు ఉంటది. బ్రహ్మానందంగా అది బాబు మోహన్ గారికి నెక్స్ట్ షూటింగ్ ఉందంట. కోట గారు కాళ్ళు ఎత్తేలోపు వాడు అతను తన్నినట్టు ఈయన ఫీల్ అయిపోయి దొల్లుకుంటూ వెళ్ళిపోయి అన్న బాయ్ అన్న నెక్స్ట్ షూటింగ్ వెళ్ళిపోతాను టైమింగ్. రాజమండ్రి నుంచి వెళ్ళిపోతాడంట. Yes, yes. అంత టైమింగ్. బిజీ షెడ్యూల్ లో వాళ్ళిద్దరు కాంబినేషన్ కి వదులుకోకుండా సినిమాని తీసుకుంటూ వస్తారు అనమాట. మామగారు కానీ, సీతారత్న గారు అబ్బాయి గారు కానీ. సీతారత్న గారు అబ్బాయి లిటరల్ గా బాబు మోహన్ కొట్టి దగ్గరికి పిలిచి వాడి హెయిర్ స్టైల్ ఇలా ఉంటది, ఆ, మన ఆ, ఇలా ఉంటది అని అబ్బాస్ అవును, అవును, అవును. పక్కకు తిరిగి వాళ్ళేం పెద్ద ఫీల్ అవ్వట్లేదు. వంశీ అన్న బాగా చెప్తున్నాడు. Yes, నిజంగా అవి తలుచుకుంటుంటే ఇప్పుడు ఎన్నో వచ్చినా కానీ ఒకసారి బ్యాక్ వెళ్తే అవి నాకు అంటే చాలా బాగా అప్పట్లో అనిపించింది. అప్పట్లో వీడియో క్యాసెట్ల కోసం జనాలు వెయిట్ చేసేటప్పుడు వీళ్ళ క్యారెక్టర్ కోసం జనాలు వెయిట్, క్యాసెట్ లో ఆ సినిమాలు వీళ్ళ క్యారెక్టర్ కోసం చూసేవాళ్ళు. పోస్టర్ మీద వీళ్ళు ఫోటోలు చూసేవాళ్ళం. పందులోడు పందులోడు కోట అని ఇద్దరు కాంబినేషన్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు ఉన్నారంటే ఒక్కసారిగా టీవీ చూసే వాళ్ళలో వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట. అబ్బా వాళ్ళు వచ్చారు కదరా అని. ఇంకోటి వారసుడు వచ్చాడు సినిమా అన్న. వారసుడు వచ్చే సినిమాలో ఫస్ట్ టైం అనుకుంటా కోట గారు తెలంగాణ స్లాంగ్ మాట్లాడింది. వారసుడు వచ్చే సినిమాలో మీరన్నా బావ బావ పన్నీర్ అది కరెక్ట్. జంధ్యాల గారిది హావభావ పన్నీరు సినిమా అసలు సినిమా పిచ్చోడు. సినిమా పిచ్చోడు కదా. కాదు కాదు. తను ఈ అమ్మాయిల మీద ద్వేషంతో, అమ్మాయిల మీద అనుమానంతో పెళ్లి చేసుకోడు అనమాట. ఏజ్డ్ ఒక చిన్న అమ్మాయిని తెచ్చి పెంచుకుంటాడు. అందరు చూసి ఏమంటారు, చిన్న మనవరాలను ఆహాహా, పెంచుకున్నాడు. ఓకే ఓకే. ఆ సినిమా రైట్ రైట్.
తను పెంచుకొని పెళ్లి చేసుకున్నాడు నరేష్ అనమాట. గారిది. ఆ, ఎవరికి మగ మనిషికి కనపడకుండా ఆ అమ్మాయికి ఒక గార్డియన్ పెట్టి అమ్మాయి 18 ఇయర్స్ 19 ఇయర్స్ వచ్చాక పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. ఎందుకంటే బయట అమ్మాయిల మీద నమ్మకం లేక. నిజంగా ఆయన జంధ్యాల గారి విజనరీ అప్పుడు ఇప్పుడున్న అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు. ఏ అమ్మాయి హనీమూన్కి వెళ్తే తిరిగి వస్తామో లేని పరిస్థితుల్లో ఉన్నాయి. సేమ్ అదే ఆ, కాన్సెప్ట్ అనమాట. కోట గారు మైండ్ సెట్ లో ఉందేమో. ఆ కాన్సెప్ట్ తో అమ్మాయిని మగ మనిషి కనిపించకుండా చిన్నప్పటి నుంచి పెంచి పెళ్లి చేసుకుంటారు. ఆ కాన్సెప్ట్ లో తను బాగా యాక్ట్ చేశాడన్న. అది ఇంకా వారసుడు సినిమాలో తెలంగాణ స్లాంగ్ తో మొదలు పెట్టారు అనుకుంటా. అది అది కాకుండా ఇంకోటి ఉంది అన్న, జంధ్యాల గారి సినిమా తెలంగాణ స్లాంగ్. జంధ్యాల అరే గారిది కౌరవుడి భాగవతం చెప్తాడు. అది భాగవతం మహాభారతం. చెప్తాడు. మహాభారతము. అరే తెలంగాణ స్లాంగ్ లో. ఆ, దుర్యోధనుడు గద పిసుకుతుండు భయ్, కపిల్దేవ్ లెక్క. అర్జునుడు అది ఎస్ పట్టుకుండు భయ్ అని. అది అది కూడా ఎస్ దాంతో ఎస్. కూడా మంచి ఫేమ్ వచ్చిందన్న. ఇది కూడా అది తెలియదు తమరు శాతం తమరు పిండా కూడా అనేదో ఆ, అది ఇంకా ఫైనల్ గా విన్నాం వచ్చేసి చూడు. రాంబొంట్ అని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. రాంబొట్లో విలను. రాంబొంట్లో విలను అది చూస్తే చాలా ఆ, అంటే నవ్వుతూ మనిషిని ఎలా కన్నింగ్ కన్నింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుందో ఆ క్యారెక్టర్ బాగా చేశాడు అన్న. ఇవి నావి. అంతే జీవన్. ఇవి నావని లిస్ట్ పెద్దదే చెప్పారు అసలు. అది సినిమా దాంట్లో క్లారిఫికేషన్ వివరించి చెప్పాడు బాగా. నేను నేను రీల్ కడితే పెద్ద వీడియోలు ఇచ్చిన